తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే మనం శ్రీకాకుళం ఉన్నాం. శ్రీకాకుళం అంటే తెలుసు ప్రతి ఒక్కరు కూడాను జానపద కళలకు నిలయమైనటువంటి ఎన్నో సంస్కృతి కార్యక్రమాలకు పుట్టిన ఇల్లు గడ్డ లాంటిది. మన తెలుగు తేజాలు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పుట్టినటువంటి గడ్డ మన శ్రీకాకుళం గడ్డ. అసలు ఈ కళలు ఎందుకు ఒకప్పుడు చాలా ప్రాచుర్యంగా ఉండి చాలామంది అంటే మనకి తెలుసు సీనియర్ నటులు నందమూరి తారక రామారావు గారు కూడాను ఇలాంటి కళల నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఆణిముత్యం. అటువంటి ఎందరో మహానుభావులు ఎందరో ఆణిముత్యాలు పుట్టినటువంటి గడ్డ మన శ్రీకాకుళం అయినప్పటికీ వాళ్ళ ఆవేదన ఏంటి, అసలు వాళ్ళు ఇంకా పూర్తిగా కనుమరుగు అయిపోక ముందే యువత కొంచెం మేలుకొని ప్రాచీన కళారంగం అయినటువంటి జానపదం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, అలాంటి ఎన్నో కళలు ఈరోజు అంతరించిపోతున్నాయి అన్నాం కదా. ఆ కళలను అసలు పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఆ కళలను పరిరక్షించుకోవడానికి యువత ఎటువంటి మేల్కొనాలి, అసలు ఆ కళలన్నీ ఎందుకు అంతరించిపోతున్నాయి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళలు అంతరించిపోతున్నాయి. యువతకి కళలు అంటే ఏంటో తెలియని పరిస్థితి. సాంఘిక కార్యక్రమాలు అనేవండి, లేదంటే ఇప్పుడు సంస్కృతి కార్యక్రమాలు, కళారంగాలు మొత్తం కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంట? నమస్కారం అండి. శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య కార్యదర్శి నేను. నా పేరు రామచంద్రదేవ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కళారంగం అంతరించిపోకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే మా సంస్థ తరపున మేము చాలా రకాలుగా చేస్తున్నాం. ప్రస్తుతం యువత పూర్తిగా ఈ సెల్ ఫోన్లకి, టీవీలకి అన్నిటికీ అతుక్కుపోయి నాటకం అంటే ఏంటి, కళ అంటే ఏంటి అనే తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. ఇందులో కళాకారులది కూడా కొంతవరకు తప్పు ఉందనే నేను అంటున్నాను. మనం ప్రదర్శించే కళను కూడా పాత్రని అవగాహన చేసుకొని దాని ఆహార్యం ఏంటి, దాని హావభావాలు ఏంటి, దానిలో ఉన్న అసలు ఆ సబ్జెక్ట్లో ఉన్న ఆ సారాంశం ఏంటి, మనం ప్రజలకి ఎట్లాంటి మెసేజ్ని ముందుకు తెలియచేయాలి అనే కాన్సెప్ట్ని తప్పి రకరకాల ప్రదర్శనలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఒక గురుముఖంగా నేర్చుకునే విద్య వేరు, ఒక క్యాసెట్ని పట్టుకొని దాన్ని నేర్చుకుని ప్రదర్శించే విద్య వేరు. కొంతమంది కళాకారులు ఏమంటున్నారంటే వాళ్ళు ఎప్పుడైతే అంటే పూర్వం ఏదైతే అనుసరించారో అదే ధోరణిలో పాటలు పాడాలి, లేదా అదే ధోరణి కళ అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? నేనైతే సమర్థించను సార్. ఇప్పుడు ఏ కళాకారుడైనా ఎవరు బాణీ వాళ్ళకు ఉండాలి. పూర్వం పెద్ద పెద్ద నటులు ఇప్పుడు పూర్వం బండారు రామారావు గారు, ఆయన ఒక అద్భుతమైన హరిశ్చంద్రుడు. మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని. అలాగే ఒక చీమకుర్తి నాగేశ్వరరావు, బండారు రామారావు, అలాగే రేబాల రమణ గారు, విజయరాజు గారు, ఎవరు బాణీ వాళ్ళది సార్. ఒక డివి సుబ్బారావు గారు. అలాగా ఒకరి బాణీ ఒకరిది, ఒకరి బాణీ ఒకరు అంటే అది తప్పు సార్. అలాగ అనకూడదు. ఎందుకంటే నా ప్రత్యేకత ఏంటనేది నేను చూపించాలి, అంతేగాని ఒకరిని అనుకరించేది అది కళ కాదు. నేను అంటుంది ఏంటంటే ఎవరి కళని వాళ్ళు ప్రదర్శించాలి తప్పించి నాలాగే ఆయన అనాలి, హరిశ్చంద్రుడు అంటే ఇట్లాగే పాడాలి, నక్షత్రం అంటే ఇట్లాగే పాడాలి అనేది కాదు. ఆ సబ్జెక్టుని బట్టి ఆ భావాన్ని ప్రజలకు తెలియపరిచి ప్రజల్లో వాళ్ళ ద్వారా మనం అభినందనలు పొందాలి, అంతే తప్పించి ఈ బాణీలో అనడం అనేది తప్పు సార్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కొన్ని కళలు చూస్తే, కొన్ని స్టేజ్ ప్రోగ్రాంలో చూస్తే హరిశ్చంద్రుడు అంటే సినిమాలో చూసే విధంగా ఇలాగే ఉన్నాడు అనుకుంటాం. మరి ఆ వేషధారణలో మార్చే పరిస్థితి వచ్చింది, దాన్ని అది చాలా తప్పు సార్. ఇప్పుడు హరిశ్చంద్రుడు ఉన్నాడు, పూర్తిగా విశ్వామిత్రుడికి రాజ్యదానం చేశాక నా ఆభరణాలన్నీ కూడా ఆశ్రమంలో వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి కేవలం కట్టుబట్టలతో వెళ్ళిపోమని చెప్తాడు. మరి కట్టుబట్టలతో వెళ్ళిపోయినప్పుడు మరి అరణ్యానికి వెళ్ళాక ఆయనకి ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆయన సత్యం కోసం పాటుపడి ఆ రాజ్యాన్నే వదిలేసిన తర్వాత మరి అలాగ ఎలాగవుతుంది సార్? అది కరెక్ట్ కాదు కదా. మరి రకరకాల కాస్ట్యూమ్స్ ఇవాళ వేసి, రకరకాల వేషాలు వేసి మరి హరిశ్చంద్రుడు అంటే మరి కాషాయ వస్త్రాలు, ఆ కట్టుబట్టలతో వెళ్ళే సన్నివేశాలు ఇప్పుడు లేవు సార్. మరి అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు. నా దృష్టిలో మాత్రం హరిశ్చంద్రుడు అంటే మరి ఆయన రాజ్యదానాన్ని చేసేసిన తర్వాత కట్టుబట్టలతో ఉండాలి. అసలు చెవులకు కానీ ఎక్కడ కూడా ఆయనకు అసలు ఆభరణాలు ఉండవు సార్. ఆ విధంగా చెయ్యాలి, అంతే తప్పించి ఈ
జనరంజకం కోసం, జనాలు చూడడం కోసం, నేను అట్రాక్ట్ అవ్వడం కోసం అని రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని, డ్రెస్సులు వేసుకొని, ఒకే పద్యాన్ని ఒకే బాణీగా అందరు హరిశ్చంద్రులు అలాగే పాడాలంటము అది కూడా తప్పు సార్. అగ్రనటులందరూ నాటక రంగం నుంచి వెళ్ళేవారు, అదంతా మనకు తెలిసిందే. కానీ ఈరోజు నాటకం అంటే తెలియని పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? ఈరోజు పౌరాణిక నాటకాలు ఎట్లా తయారయ్యాయంటే, పౌరాణిక నాటకంలో ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకం చూసేటప్పుడు చాలా బాధ కలిగించేటువంటి అంశాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే, హరిశ్చంద్రుడు రాజ్యదానం చేసిన తర్వాత కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్తాడు. అరణ్యానికి వెళ్ళినటువంటి ఆ హరిశ్చంద్రుడు వస్త్రధారణ ఎలా ఉండాలండి? నారబట్టలతో ఉండాలి. నారబట్టలతో ఉండవలసిన అతను చేతి నిండా ఉంగరాలు, చెవులకి కొండలాలు, ఆ డ్రెస్ అంతా చూస్తే మెరిసి పడిపోతుంది. అది మరి అంటే హరిశ్చంద్రుడు ఆ పాత్రకి అది ఔచిత్యమా? అక్కడ ఉన్నటువంటి ఆ సీన్కి అది ఔచిత్యమైనటువంటి వ్యవహారమా అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇటీవలైతే మరీ చాలా దారుణంగా ఉంటాయి. పట్టు వస్త్రాలు, దానికి పెద్ద మెరుగులు దిద్ది, అంటే ఆకర్షణీయమైన పాత్రను ఆకర్షణీయం చేశారు. కానీ ఆ పాత్ర తాలూకా ఆ వెనక ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ అనుభవించే బాధలు అది సూచించేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదన్నమాట. అందుకు మరి ప్రేక్షకులు కూడా దాని మీద మోజు తగ్గిపోతుంది. మనకున్నటువంటి కళ చాలా గొప్పది, నాకంటే మించిన వాళ్ళు లేరు, లేదు మా నాన్నకంటే మించిన వాడు లేడు, మా తాత చాలా గొప్పవాడు, మా తాత కంటే మించిన వాళ్ళు లేరు అనుకోవడం అన్నది పొరపాటండి, చాలా తప్పది. ఎందుకంటే మీ తాత నీకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప, కానీ అందరికీ గొప్పవాడు కాదు. ఎందుకంటే మీ తాతను మించిన వాడు మరొకడు ఉంటాడు. మా నాన్నగారు మా తాతగారిని కానీ ఆదర్శంగా తీసుకోకపోతే ఏంటి, మన కళామ తల్లినే మర్చిపోయిన కింద అన్నటువంటి పిచ్చి మాటలు మాత్రం ఎవరు ఆడకూడదు. ఎందుకంటే నా తల్లి నాకు గొప్పది, నా తండ్రి నాకు గొప్పవాడు, మా తాత నాకే గొప్పవాడు, అంతేగాని మీకు కాదు కదా. కాబట్టి అవన్నీ తప్పుడు మాటలు. అవి అలాంటి మాటలు, అజ్ఞానమైనటువంటి మాటలు ఆడకుండా విజ్ఞానంతో అభివృద్ధి చెందాలి. మరొకసారి నేను ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికగా చెప్తున్నాను. ఎందుకంటే మనకున్న అనుభవంగా ఏమాత్రం అండి, మనకు తెలిసిన విజ్ఞానగా ఏమాత్రం, మనకేమొచ్చును అని ఆలోచించాలి. ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డ్ అంత ఉన్నది, బోల్డ్ భవిష్యత్తు ఉన్నది. ఎక్కడతోనైతే మనకి వచ్చింది ఎక్కువ అని ఎవరైతే అహంకారంతో విర్రవెగుతుంటారో అక్కడతో పులి స్టాప్ అయిపోతుంది, ఆ మీదకి వెళ్ళలేరు. కాబట్టి ఎంతవరకు వచ్చాము, ఎంత డబ్బు సంపాదించాము, ఎంత నాకు రేటింగ్ వచ్చింది కళారంగంలో అన్నది ఆలోచన కాదు. మీ తాతగారు మా తాతగారు చాలా గొప్పవాళ్ళు అనుకోండి, అతను ఆదర్శంగా నేను తీసుకుంటాను. మా నాన్నగారు గొప్పవాళ్ళు, చాలా ఆదర్శంగా తీసుకుంటాను. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. నువ్వేది నమ్ముకున్నావు అదే గురువు. ఈరోజు సరళమైనటువంటి భాషలో అర్థమయ్యే పద్యాలతో ఆనాటి కవులు రచించినటువంటి ఈ నాటకం ఈ రోజుకి ప్రాచుర్యంలో ఉందంటే ఆ సరళత్వం కలిగి ఉండబెట్టే. కానీ హరిశ్చంద్ర పద్యం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది, పండిత పామరులకి, సామాన్య మానవుడికి కూడా అది అర్థమయ్యే రీతిలో ఉండబెట్టి ఆ పద్యాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న భావాన్ని గ్రహించి తర్వాత ఇంకా మంచి పద్యాలు ఉంటాయి, ఇంకా ఆఖరి వరకు చూద్దామని ఆలోచనతో ఈరోజు వినగలుగుతున్నారు ఈ తరం. ఇప్పుడు కొందరు అంటారు డివి సుబ్బారావు బాణీయే పాడాలి, ఆ బాణీ పాడకపోతే ఈరోజేమో తల్లిని మర్చిపోయినట్టు, అది ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేయడం చాలా తప్పు. ఎందుకంటే డివి సుబ్బారావు లాంటి వాళ్ళకంటే ఉన్నతమైన వాళ్ళు, డివి సుబ్బారావు కంటే పెద్ద పెద్ద కళాకారులు గతంలో పోషించి సాయంత్రం 8 గంటలకి, రాత్రి 8 గంటలకు నాటకాన్ని ప్రారంభిస్తే తెల్లవారు 7 గంటల దాకా నాటకం కొనసాగేది. ఈరోజు అది లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ రాగాలాపలను తగ్గించి ఖచ్చితంగా మనం అందరూ ఏ రకంగా మనం పాడితే వింటారు అనే ఒక ఆలోచనకి మనం వస్తే గాని ఈ నాటకాన్ని మనం బతికించడం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మలుచుకొని, బాణీని మలుచుకొని, రాగాలను మలుచుకొని, ఎక్కువ రాగాలు పెట్టకుండా తక్కువ రాగాలతో, కరెక్ట్ అయినటువంటి పదజాలాలతో, స్పష్టమైనటువంటి భాషతో ఈరోజు ప్రదర్శన చేయగలిగితే ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి వేషధారణ ఈ రోజుల్లో ప్రదర్శిస్తే దానికి మనము ఆనవాయితీగా వారసత్వంగా తీసుకొచ్చిన అవుతాం. కానీ ప్రస్తుత ఈ నటులు, పెద్ద పెద్ద నటులందరూ ఏం చేస్తుందంటే ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళ వేషధారణ, ఆ వేషధారణలో ఉన్నటువంటి వస్త్రధారణ, అసలు ఏంటండి
హరిశ్చంద్రుడు అన్నీ విడిచిపెట్టుకుని విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారంగా, అయ్యా నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు అడవుల్లో వెళ్ళిపోయి ఏ రకంగా సంపాదిస్తావో తెలియదు, మా రుణం తీర్చుకోమని ఆయన ఆజ్ఞాపించి, నీకున్నటువంటి మణిభూషణాలు కానీ ఇవన్నీ మానుకొని నారా వస్త్రాలు ధరించుకొని మీ భార్య బిడ్డలతో అడవికి ఎగిపోండి అంటే, ఈ రోజేమో వజ్రవైడ్యులతోటేమో కనిపించడము, ఆ వస్త్రధారణ విషయంలో ఏమో ఏదో రకరకాల వేషాలు వేసుకొని వ్యంగ్యంగా ఆ వేషధారణ ఉండడం, ఇది సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి చర్య నేను అంటాను. దినదినం ప్రవర్ధమానంగా కళారంగం ఎదగాలి, కానీ ఒకరు చెప్పినట్టుగా అనుకరించుకుంటూ ఉండడం అనేటువంటిది అది సరైనది కాదు. కళారంగంకి ఈవేళ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది, అనేక పరిణామాలు చెందుకుంటూ వచ్చింది. ఒక దశలో ఒకరు క్లిక్ అవుతారు, ఇంకో దశలో ఇంకొకరు క్లిక్ అవుతారు. కనుక ఇది నా బాణి అని కానీ ఇలాగే పాడాలని కానీ ఎవరైనా చెప్తే అది అవగాహన లోపము లేదా అజ్ఞానమే అవుతుంది తప్ప అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. వందల వేల సంవత్సరాల మన చరిత్రని సజావుగా నిలబెట్టేది పద్యమే మనకి. కనుక పద్యనాటకాన్ని మనం బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ టీవీలు, సినిమాలకు కూడా, సినిమా హాళ్ళు కూడా మూతపడిపోతున్న రోజులు. అంటే టీవీ వచ్చి అటు సినిమా హాల్స్ని ఇటు నాటక రంగాన్ని మింగేసినంత పరిస్థితి. అంతేకాదు, ఇంకా సెల్ ఫోను చాలా చాలా రంగాలని మింగేస్తూ అసలు విద్యార్థుల విద్యార్థులే కాదు, మొత్తం మనుషులు సెల్కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి పిల్లవాడికి మంచి చెప్తే వినే స్థితిలోనే పిల్లాడు ఉన్నాడు, కానీ మంచి చెప్పేటటువంటి మంచి మనుషులు కరువవుతున్నారు, అటువంటి కళలు కరువవుతున్నారు. ఈ మధ్య నేను చూశాను, మహావతార్ నరసింహ అనే కొత్తగా ఒక యానిమేషన్ సినిమా తీయగలిగారు. ఎంత అద్భుతం అండి! ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని నేను మాట్లాడను, కానీ ఎంతమంది హృదయాల్ని అది దోచుకుందో ఆలోచించండి. మనం చూస్తే, నేను ఏదో మీడియాలోనే, మీలాంటి సుమన్ టీవీలో మీడియాలో నేను చూశాను, డోలక్కులు పట్టుకొని తాళాలు పట్టుకొని భజనలు చేసుకుంటూ ఆ సినిమా చూడడానికి వెళ్ళారు. కొన్ని ఏరియాల్లో ఆ సినిమా థియేటర్లకు వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా బయట విడిచిపెట్టి లోపలికి వెళ్ళారు. ఎవడు లేదన్నాడండి, దైవభక్తి లేదని, దైవస్థుతి లేదని. ఖచ్చితంగా ఎప్పుటి జనరేషన్లో కూడా పిల్లలందరికీ కూడా ఈ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కళల పట్ల, సంస్కృతి పట్ల, విలువల పట్ల మంచి అవగాహన మనం తీసుకొచ్చినాడు. ఖచ్చితంగా జనరేషన్ మారుతుంది, ఈ సమాజం మారుతుంది. కనుక అదే మీరు ప్రాచీన కళను తీసుకురండి, ఒక హరికథ, బుర్రకథ లాంటిది పాపం ఏం చేస్తున్నాడు, స్టేజ్ వేసి స్టేజ్ వెక్కి వాడేమో ఆ స్టేజ్ మీద ఏదో డబ్బులు కాస్తో కోస్తో ఇస్తే అది 10 మంది చేయూతనిస్తే చేస్తున్నాడు. అంటే ఫ్రీగా చేస్తున్నాం. అటువంటి కళల్ని ఫ్రీగా చూపించడం కూడా ఈ జనాలకి కొంత అర్థం కావట్లేదు, విలువ లేకుండా పోతుంది. అయితే ఏదో సత్య హరిశ్చంద్రుడు లాంటి ఎంతో గొప్ప గొప్ప నాటకాలు, సత్యహరిశ్చంద్రుడిలో కూడా ఏంటి, దేని గురించి మొత్తం అంతా తిరిగేది. ఈరోజు మనం చూస్తే సత్యహరిశ్చంద్రుడిలో ఎన్నో సీన్లు ఉన్నాయి. ఎవడండి సత్యహరిశ్చంద్ర మొత్తం నాటకాన్ని ఎవడ వేసి చూపిస్తున్నాడు స్టేజ్ మీద? లేదు, ఆ రోజుల్లో పోయాయి. అంటే ఆ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని కూడా ముక్కలు చేసి సీన్లా వేస్తున్నారు. అంటే ఏం అర్థమవుతుంది అక్కడ? ఇంకా నేను చెప్పింది నా బాధ మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ముక్కలుగా తెగ్గొడుతున్నాడంటే ఏదో అందించాలని ఒక అరగంటో గంటో చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో ఒక సత్యహరిశ్చంద్రుని నాటకం వేస్తేనే చాలు, రాత్రింపగలని చూడకుండా, ఏ రాత్రి కాలంలో 8 గంటలకో 9 గంటలకో నాటకం ఉంది అంటే బళ్ళు వేసుకొని ఎడ్ల బండి మీద వచ్చి రాత్రంతా చూసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా రాత్రి చూసిన ఆ నాటకాలు, ఆ పద్యాల్ని, ఆ సందేశాల్ని, అందులో ఉన్న థీమ్ని ఒకరికొకరు పంచుకుంటూ వెళ్ళేవారు ఇంటికి. అలా వెళ్ళటం వల్ల దానిలో లోతు, ఆ పద్యంలో భావం, దాని అర్థం తెలుసుకొని వాళ్ళు ఒక గొప్ప కళాకారులుగా వాళ్ళు మారేవాళ్ళు. అందుకే ప్రాచీన కళలు చూస్తే ప్రతి ఇంటిలో కూడా కళాకారులు కోకొల్లలుగా కనిపించేవాళ్ళు.